అడవికి ఒకటే చట్టం, బలవంతుడిదే రాజ్యం. ఆకలి వేస్తే వేటాడాలి, ఎదురొచ్చిన దాన్ని చంపాలి. కానీ చరిత్రలో మొదటిసారి ఆ చట్టం మారింది. ఒక క్రూరమైన పులి తన ఆహారాన్ని చంపడం మానేసి దానికి కాపలా కాసింది. రక్తం రుచి మరిగిన రుద్రుడు ఒక చిన్న జింకపిల్ల కోసం మొత్తం అడవితోనే యుద్ధానికి దిగాడు. అసలు ఆ పులికి ఏమైంది? ఆ జింకపిల్లకు ఆ పులి ఎందుకు లొంగిపోయింది? ఆకలితో రగిలిపోతున్న రుద్రుడు అడవిని వేటాడుతున్నాడు. కంటపడిన ఒక జింకను వేటాడి తన ఆకలిని తీర్చుకున్నాడు. ఆ నిశ్శబ్దంలో పొదలమాటున ఒక చిన్న అలికిడి. రుద్రుడు నెమ్మదిగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న జింకపిల్ల. అప్పుడే రుద్రుడికి అర్థమైంది, తన ఆకలికి బలైన తల్లి జింక తన బిడ్డను ఇక్కడే దాచి రుద్రుడి దారి మళ్లించడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిందని. ఆ జింకపిల్ల పారిపోలేదు, వనకలేదు. తన పెద్ద పెద్ద కళ్ళతో రుద్రుడి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ చూపులో మృత్యువుని చూసిన భయం లేదు, అమ్మ ఏది అనే మూగ ప్రశ్న తప్ప. ఆ ఒక్క చూపు అడవిరాజు గుండెను కదిలించింది. ఎన్నో ప్రాణాలు తీసిన రుద్రుడు ఆ రోజు మొదటిసారి ఓడిపోయాడు. ఆ పిల్లను చంపలేకపోయాడు. రుద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఆ జింకపిల్ల తనను వెంబడించకుండా ఉండాలని గట్టిగా గాండ్రించి భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పసికూన చింటూకి ఆ గాండ్రింపులోని క్రూరత్వం అర్థం కాలేదు. రుద్రుడినే తన తల్లిగా భావించి భయం లేకుండా తన చిన్న కాళ్ళతో రుద్రుడి వెనకాలే గెంతుతూ వెళ్ళింది. ఆ అమాయకత్వాన్ని చూసి అడవిని శాసించే రుద్రుడి కఠిన హృదయం కూడా కరిగిపోయింది. ఆ క్షణం నుంచి రుద్రుడు మారాడు. ఈ వింత దృశ్యాన్ని చూసి అడవంతా ఆశ్చర్యపోయింది. చెట్ల మీద కోతులు పులికి పిచ్చి పట్టింది, ఈరోజు కాకపోతే రేపైనా ఆ పిల్లను ఆరగించేస్తుంది అని వెటకారంగా నవ్వుకున్నాయి. కానీ వాటి అంచనాలు తలకిందులయ్యాయి. చింటూ ప్రశాంతంగా గడ్డి మేస్తుంటే ఒకప్పుడు వేటాడే రుద్రుడు ఇప్పుడు పక్కనే కూర్చొని కాపలా కాస్తున్నాడు. చింటూ వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే రుద్రుడి గాండ్రింపుతో అడవి మొత్తం దద్దరిల్లేది. పులి తన సహజ గుణాన్ని చంపుకుంది. ఒక మాంసాహారి ఒక శాకాహారిని తన బిడ్డలా పెంచడం మొదలుపెట్టింది. వాళ్ళ మధ్య ఉన్నది కేవలం స్నేహం కాదు, అంతకు మించిన బంధం. రోజులు గడిచాయి. చింటూ పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది హైనాల లీడర్ కాలా కంటపడింది. పులి కాపలా కాస్తే వేట ఆగిపోతుందా? ఈ రాత్రికి ఈ జింక మా భోజనం అని హైనాల గుంపు శపథం చేసింది. అమావాస్య రాత్రి, చీకటి సామ్రాజ్యం. 20 హైనాలు రుద్రుడి గుహను చుట్టుముట్టాయి. అడవి చట్టం ప్రకారం ఒక పులి గుంపుగా వచ్చే హైనాలను గెలవలేదు. అది ఆత్మహత్యతో సమానం. రుద్రుడికి అది తెలుసు. పారిపోతే ప్రాణం తగ్గుతుంది. కానీ తన వెనక ఉన్నది జింక కాదు, తన కొడుకు. యుద్ధం మొదలైంది. రుద్రుడు ఒక్కడే సైన్యంలా విరుచుకుపడ్డాడు. హైనాల కోరలు రుద్రుడు చర్మాన్ని చీల్చేస్తున్నాయి. రక్తం వరదలా పారుతుంది. కానీ రుద్రుడు కదలలేదు. నా ప్రాణం పోయాకే నా బిడ్డను తాకగలరు అన్నట్టుగా మృత్యువుకి అడ్డంగా నిలబడ్డాడు. ఆ రోజు అడవి మొత్తం గాండ్రింపుకి వణికిపోయింది. రుద్రుడి ఉగ్రరూపానికి భయపడి హైనాలు తోక ముడిచాయి. కానీ ఆ భీకర యుద్ధంలో రుద్రుడు నేల కొరిగాడు. ఒంటి నిండా నెత్తుటి గాయాలు, కనీసం కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు. అప్పుడు చింటూ దగ్గరికి వచ్చింది. తన లేత నాలుకతో రుద్రుడి గాయాలు సున్నితంగా నాకడం మొదలుపెట్టింది. ఆ స్పర్శ తగలగానే మృత్యువు ఒడిలో ఉన్న రుద్రుడు మళ్ళీ కళ్ళు తెరిచాడు.
కాలం మారింది. దాంతోపాటే అడవి ధర్మం కూడా మారింది. జంతువులకు ప్రేమ తెలియదని చెప్పే వాళ్ళకి రుద్రుడే ఒక సమాధానం. పులి జింక కలిసి బతకడం ప్రకృతి విరుద్ధం కావచ్చు, కానీ వారి ప్రేమ ఆ ప్రకృతికే ఒక కొత్త పాఠం నేర్పింది. కడుపున పుట్టకపోయినా, రక్తం పంచుకోకపోయినా ఆత్మలు కలిస్తే అయ్యేదే కుటుంబమని ఆ అడవి సాక్షిగా నిరూపించారు.